కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ తొలి అడుగులోనే విజయడంకా మోగించారు. వైనాడ్ లోక్సభ ఉప ఎన్నికల్లో భారీ విజయాన్ని దక్కించుకున్నారు. ఈ స్థానంలో తన సమీప అభ్యర్థి బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ పై 4,04,619కి పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఇక ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ స్థానంలో తన సోదరుడు రాహుల్ గాంధీ సాధించిన 3.64 లక్షల ఓట్ల మెజారిటీని ప్రియాంక దాటేశారు. వైనాడ్లో గెలుపుతో ప్రియాంక గాంధీ తొలిసారి చట్టసభల్లో అడుగుపెట్టబోతున్నారు. ఉదయం 10:40 వరకు జరిగిన ఓట్ల లెక్కింపులో ప్రియాంకకు 3,33,298 ఓట్లు సాధించారు. అంటే 64.12% ఓట్లు సాధించారు. ఇక ప్రియాంక ప్రత్యర్థులైనటువంటి ఎల్డీఎఫ్ అభ్యర్థి సత్యన్కు 21.96% ఓట్లు వచ్చాయి. ఇక మరో ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్కు 12.34% ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. నవంబర్ 13న జరిగినటువంటి ఈ వైనాడ్ ఉప ఎన్నికల పోలింగ్లో 9,52,543 ఓట్లు పోలయ్యాయి. ప్రతి రౌండ్లోనూ ఆధిక్యం ప్రదర్శిస్తూ వచ్చిన ప్రియాంక గాంధీ విజయడంకా మోగించారు. ఇక వైనాడ్లో 2019 లోక్సభ ఎన్నికల్లో సిపిఐ నేత పిపి సునీర్పై 4.3 లక్షల మెజారిటీతో రాహుల్ గాంధీ విజయం సాధించారు. ఇక ఇటీవల లోక్సభ ఎన్నికల్లో వైనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ సిపిఐ నాయకురాలు అన్ని రాజాపై 3.64 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక రాయ్ బరేలీలోనూ విజయం సాధించడంతో ఆ తర్వాత ఈ స్థానాన్ని వదులుకున్నారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అనంతరం ప్రియాంక గాంధీ రంగంలోకి దిగారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, వాయనాడ్ ఉప ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ సాధించింది ప్రియాంక గాంధీ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత సాధారణ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీకి, రాహుల్ గాంధీకి వచ్చిన మెజార్టీ కంటే ఆ మెజార్టీని దాటి కూడా ఎక్కువగా వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ లో అయితే ఒక జోష్ అయితే కనబడతా ఉంది. నెక్స్ట్ ఫర్దర్ గా దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దక్షిణ భారతదేశాన్ని కానీ మిగతా అంశానికి సంబంధించి కానీ ప్రియాంక గాంధీ కీ రోల్ పోషించబోతుందని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా ఇప్పటివరకు తెర వెనక ఇప్పటివరకు రాజకీయాలకు సంబంధించి కూడా అంటే ఆమె మాట్లాడిన పరిస్థితి కానీ ఇప్పుడు నుంచి యాక్టివ్ రోల్ పాలిటిక్స్ లోకి కూడా రాకపోతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు నేరుగా లోక్సభలో ఆమె ప్రాతినిధ్యం వహించబోతుంది. లోక్సభలో కూడా ఆమె గొంతు వినిపిస్తూ కూడా ముఖ్యంగా బీజేపీ పైన ఫైట్ చేసేందుకు కూడా అవకాశం ఉందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటి వరకు రాహుల్ గాంధీతో పాటు కొంతమంది నేతలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ప్రియాంక గాంధీ వాయిస్ కూడా తోడు కాబోతుంది. ఇప్పటి వరకు గతంలో సోనియా గాంధీ లోక్సభలో ఉండి ఇప్పుడు ప్రజెంట్ ఆమె రాజ్యసభలో ఉన్నారు. ప్రియాంక గాంధీ కనుక మళ్లీ లోక్సభలోకి ఎంటర్ అయిన తర్వాత బీజేపీ పైన ఫైట్ చేసేందుకు ఎక్కువ స్కోప్ ఉంటుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో ఆమె గతంలో అంటే ఇప్పటివరకు కొన్ని అంశాలకు సంబంధించి ఉత్తరప్రదేశ్ లో కానీ బీజేపీ పైన చేస్తున్న పోరాటం కానీ ఆ తర్వాత కొన్ని అంశాలకు సంబంధించి భారత్ జోడో యాత్రలో కానీ ఆ తర్వాత కొన్ని కీలకమైన పార్టీ యాక్టివిటీస్ లో కూడా ఇప్పటికే పార్టిసిపేట్ చేసిన పరిస్థితి ఉంది. ఫర్దర్ గా నెక్స్ట్ నుంచి కూడా ఆమె కీ రోల్ పోషించే అవకాశం అయితే ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా గతంలో అంటే ఇందిరాగాంధీ ఏవైతే యాక్టివ్ గా గతంలో ఇందిరాగాంధీ ఫేస్ కట్టే ప్రియాంక గాంధీని ఊహించుకుంటున్నారు కాబట్టి ప్రియాంక గాంధీ రోల్ తో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెయిన్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి సంబంధించి ఆమె కేరళలోని వాయనాడ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఈ దక్షిణ భారతదేశానికి అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక ఊపు వచ్చే అవకాశం ఉందంటూ కూడా వర్గాలు చెప్తున్నాయి. ఉత్తరప్రదేశానికి సంబంధించి రాయ్బరేలీ నుంచి ఇప్పటికే రాహుల్ గాంధీ అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఆ ఏరియాకి సంబంధించి రాహుల్ గాంధీ కానీ ఇక్కడ కిందికి దక్షిణ భారతదేశానికి సంబంధించి ప్రియాంక గాంధీ యాక్టివ్ రోల్ పోషించే అవకాశం ఉంది. ఇక మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు చూసినట్లయితే కనుక మహారాష్ట్ర ఎన్నికలు కాస్త డిసప్పాయింట్ చేసినప్పటికీ జార్ఖండ్ ఎన్నికలైతే కాంగ్రెస్ పార్టీకి కాస్త ఊపిరి పోశాయని చెప్పుకోవచ్చు. జార్ఖండ్ ఎన్నికల్లో కూడా ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు జార్ఖండ్ లో కూడా బీజేపీ వస్తుందని చెప్పేసి వచ్చినప్పటికీ కూడా కానీ వాస్తవ రిజల్ట్ వచ్చేసరికి అక్కడ పూర్తిగా ఇండియా కూటమి అధికారంలోకి క్లియర్ కట్ ప్యాచ్ కట్ గా కూడా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. జేఎంఎం తో పాటు కాంగ్రెస్ పార్టీ అలయన్స్ గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. ముఖ్యంగా అక్కడ జేఎంఎం కు సంబంధించి హేమంత్ సోరెన్ గతంలో సీఎం గా పనిచేశారు. హేమంత్ సోరెన్ పైన కేంద్రంలోని బీజేపీ చాలా కక్షపూరితంగా వ్యవహరించిందనే ధోరణితో అక్కడ ఎన్నికలకు వెళ్లిన పరిస్థితి ఉంది. జార్ఖండ్ లో ఇండియా కూటమి చెప్పిన వాటికి ప్రజలైతే ఆమోదం తెలిపారు, అక్కడ పట్టం కట్టారని చెప్పుకోవచ్చు. మహారాష్ట్ర విషయానికి వచ్చేసరికి మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ శ్రేణులంతా తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున అక్కడ ప్రచారం చేయడం కానీ అక్కడ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకుని కూడా పనిచేసిన పరిస్థితి ఉంది. అయితే
అక్కడ అంశానికి సంబంధించి ఈ కొన్ని అనుమానాలు అయితే కాంగ్రెస్ నేతలు అయితే అనుమానాలు వ్యక్తం చేసిన పరిస్థితి. ముఖ్యంగా బీజేపీ వివరించిన తీరు కానీ అక్కడ ఈవీఎంలకు సంబంధించిన అంశాలపైన కూడా చాలా తీవ్రంగా కొద్ది అనుమానాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రకు సంబంధించి బీజేపీ కాంగ్రెస్ రెండు నెక్ టు నెక్ పోటీ చేసిన నియోజకవర్గాలు 75 నియోజకవర్గాలు ఉంటే 70 నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచినట్టుగా కూడా సర్వే ఇప్పుడు బీజేపీ రిజల్ట్ లో అయితే ఇప్పుడు వచ్చిన రిజల్ట్ తో చూసినట్లయితే 70 నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచింది. కేవలం 5 నియోజకవర్గాల్లో మాత్రమే కాంగ్రెస్ గెలిచిన పరిస్థితి. సో 75 నియోజకవర్గాలు ముఖాముఖిగా పోటీ పడిన ఈ నియోజకవర్గాలకు సంబంధించి 70 నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచిందంటే అక్కడ కొన్ని అనుమానాలు ఉన్నాయంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్పిన పరిస్థితి. సో మొత్తం మీద ఈ విషయానికి సంబంధించి జార్ఖండ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఇండియా కూటమి అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ లో కాస్త జోషుంది. వీటితో పాటు ప్రియాంక గాంధీ గ్రాండ్ విక్టరీ సాధించడం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేతలంతా కూడా కాస్త ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ ప్రతాప్.